మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ జన్మదినోత్సవం పురస్కరించుకుని మాచర్ల పట్టణంలో ఎంఆర్పీఎస్ నాయకులు మందాకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు రూబేను మాట్లాడుతూ మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో 1994 జూలై 7వ తేదీన 20 మందితో కూడిన ఉద్యమం నేటికి 30 సంవత్సరాలుగా ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ చిల్లులు పడ్డ పసిపిల్లల గుండెలకు జీవం పోసి పేదవాడి ప్రాణాలకు భరోసా ఇచ్చే ఆరోగ్యశ్రీ పథకానికి స్ఫూర్తి ప్రదాత. నేడు దివ్యాంగుల 6,000 పింఛన్ కోసం ఉద్యమించి ఆకలి అయినా భరిస్తాం, అవమానాన్ని సహించమని ఆత్మగౌరవాన్ని లక్షల మందిలో నింపి ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్న మందాకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ పార్లమెంట్లోని ఎస్సీ వర్గీకరణ బిల్లును పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 1994లో జూలై 7న ఒక 20 మంది యువకులతో మొదలైన ఉద్యమం మరి ఈరోజు 30 సంవత్సరాల నుంచి కూడా అలుపెరగని పోరాటాలు. మరి గత 30 సంవత్సరాల నుంచి కూడా ఎంఆర్పీఎస్ చాలా ఈ 3 గ్రామాల్లో పుట్టినప్పుడు కూడా మానవీయ కోణంలో మాదిగ దండోరా చాలా ముందుకు పోతూ మరి 20 సంవత్సరాల యువకులు మొదలుపెట్టిన ఉద్యమం కృష్ణమాదిగ గారి నాయకత్వంలో 30 సంవత్సరాలకి దినదిన అభివృద్ధి చెందుతూ కృష్ణమాదిగ గారు అలుపెరగని పోరాటమే కాదు, ఒక మానవీయ కోణంలో మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మానవీయ కోణంలో మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఎన్నో ఈ ఉద్యమాలు చేపట్టి మరి ఒక ఉద్యమమే కాదు, వికలాంగులు నా సోదర భావం తల్లిదండ్రులు వాళ్ళని వదిలేసిన పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళ కోసం ఎంతో ఉద్యమం చేసి మరి వాళ్ళకి పెన్షన్ ఇచ్చే విధంగా ఈరోజు కూడా 6,000 రూపాయల పెన్షన్ మేనిఫెస్టోలో పెట్టే విధంగా చేసిందే మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ. మరి అలాగనే మరి వృద్ధులు వితంతులు ముసలోళ్ళు లేనప్పుడు తల్లిదండ్రులు భారమై పిల్లలు వదిలిపెడితే మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఎంఆర్పీఎస్ ఉద్యమం దాకా తిరిగి తన యొక్క రాష్ట్రం మొత్తం తిరిగి కూడా ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకు కూడా మరి ఉన్నతమైన విలువలు రావాలని చెప్పేసి ప్రభుత్వాల మెడలొచ్చి ఈరోజు పెన్షన్ ఇప్పిస్తున్నాం. అంటే మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఇదే కాదు, మరి ఒక ముస్లిమ్స్ అమ్మాయి ఒక ఆరోగ్యం బాలేక గుండె జబ్బుతో బాధపడుతుంటే మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు నీకు డబ్బులైతే ఇవ్వలేను కానీ నీ వైద్యం చేపిస్తానని ఆడాలన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలో వచ్చి ఆపరేషన్ చేపించారు. అంటే ఈ రకంగా చూస్తే కృష్ణమాదిగ గారు ఎన్నో ఉద్యమాలు, ఎన్నో మానవీయ కోణాలు మరి ఢిల్లీలో కూడా పోరాడి ఆయన ఒక 4 రోజులు ఈ భారతదేశంలో ఎంఆర్పీఎస్ చేసినటువంటి ఉద్యమాలు ఈ భారతదేశంలో ఎవరు చేయాల. భారతదేశంలో ఆరోగ్యశ్రీ పథకం వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం ఎంఆర్పీఎస్ బలం వల్లే వచ్చిందని చెప్పేసి కూడా మేము పూర్తిగా నమ్ముతూ ప్రజల పక్షాన పీడిత పక్షాల పక్షాన మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఎప్పుడు వాళ్ళమ్మటి ఉంటూనే ఉంటాడు. కాకపోతే మా వర్గీకరణ విషయంలో ప్రభుత్వాలు కూడా సెలవు చేసుకొని ఎన్డీఏ ప్రభుత్వం రానున్న రోజుల్లో మరి మాదిగలకి న్యాయమైన కోరిక కాబట్టి వెంటనే ఈ ఎస్సీ వర్గీకరణ కూడా ఈ పార్లమెంటు సమావేశాల్లోనే వర్గీకరణ చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి మానవీయ కోణం మానవతావాది మా అన్న మందాకృష్ణ మాదిగ గారు పుట్టినరోజు చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి కోరుకుంటూ జై మాదిగ, జై జై మందాకృష్ణ మాదిగ.